విజయశాంతి గారికి ఎమ్మెల్సీ పదవి కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది. ఆమె మాట్లాడుతూ కష్టపడ్డ కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది అని అంటున్నారు. ఆమె వ్యాఖ్యలను ఏ విధంగా తీసుకోవచ్చు? నిజం అంటారా? మేము చెప్పిన వ్యాఖ్యల్లో నిజం ఉందంటారా? దానిలో తప్పేమున్నది? కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే పనిచేసినారో, కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే శుద్ధి కలిగి చేసినారో, గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్సీ పోస్టులని అమ్ముకున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ ఈరోజు ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీలో ఎవరున్నారు, ఎవరికి న్యాయం జరగాలని ఆలోచన చేసి అధిష్టానం ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని కోరుకుంటుంది. అలా తప్పేమున్నది? మళ్ళీ ఆమె మాట్లాడుతూ ఏమంటుంది అని అంటే 7 లక్షల కోట్లు బీఆర్ఎస్ హయాంలో జరిగింది. ఆ అప్పును తీర్చడానికి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఆ అప్పును బరువును మోస్తున్నాడు అని అంటుంది. ఎందుకయిందంటారు అప్పు? కాళేశ్వరం ప్రాజెక్టులో లక్షల కోట్లు అప్పు జరిగింది. ఏదైతే అప్పు చేసిందో టీఆర్ఎస్ ప్రభుత్వము, ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పు చేసిన ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము అడ్డిగడతా ఉన్నది దానికి. అంటే బీఆర్ఎస్ హయాంలో ఈ 7 లక్షల కోట్లకు అంటే సంక్షేమ పథకాలకు ఖర్చు పెట్టిందా, లేకుంటే వేరే అవినీతి ఏమన్నా చేసినటువంటి దాఖలాలు మనకు కనిపిస్తున్నాయి? టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని అవినీతులు చేసింది, కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పనులు చేస్తూ ఉన్నది. దాంట్లో పనులలో తప్పు లేదు. మా సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ, అది అధిష్టానం కానీ, అందరు పెద్దలు కానీ మంచి ఆలోచన చేసి ఎవరు ఉంటే బాగుంటుంది అని ఎమ్మెల్సీ పదవులు వాళ్ళకు అట్టగట్టబడతాము.